బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రభుత్వం మిత్రులతో నడుస్తోందని విమర్శించిన సీఎం తనకు పూర్తిస్థాయి మెజార్టీ ఉందని స్పష్టం చేశారు. అంతేకాదు మోడీ రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామాకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. Definitely ask Narendra Modi, myself and Narendra Modi will resign and will ask public mandate. He has promised 2 crore jobs for every year. 12 years he has to give 24 crores employment. He has said, go through manifesto. He has promised that farmers income double. And he has promised from Swiss Bank, he is going to get black money. He is going to distribute 15 lakhs each individual poorest of the poor account. Many issues are there. Three election manifestos are there, 2014, 2019, 2024. These three, he has not implemented anything. He has promised regional ring road, Mr. Narendra Modi, in 2023. Till now, he has not delivered. For that, Narendra Modi, and moreover, I have comfort majority. I am not depending on anyone. BJP government is physically handicapped government. They are depending on many political parties. So they don't have clear mandate. They have to resign, then they can ask. They don't have any moral right to ask to resign. If that is the case, I am ready. I am ready to tender my resignation and my cabinet. Meanwhile, Narendra Modi has to resign. He has to dissolve his government, then we'll go, let it go. Definitely ask Narendra Modi. Myself and Narendra Modi will resign and will ask public mandate. బ్రేకింగ్లో చూస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రభుత్వం మిత్రులతో నడుస్తోందని విమర్శించిన సీఎం తనకు పూర్తిస్థాయి మెజార్టీ ఉందని స్పష్టం చేశారు. అంతేకాదు మోడీ రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామాకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, రీసెంట్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఏ సందర్భంలో మాట్లాడారు? దీనికి సంబంధించి బీజేపీ నుంచి ఏమైనా కౌంటర్ వస్తోందా? ఎవరైనా స్పందించారా? రమణ, మొత్తం మీద బీజేపీకి కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అటు మెట్రో రైల్ విస్తరణకు తెలంగాణ రాష్ట్రంలో 2వ దశ మెట్రో రైల్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ఓసి ఇవ్వలేదు. దాంతోపాటు టేక్ ఓవర్ సంబంధించిన మెట్రో రైల్ ఫేజ్ 1 టేక్ ఓవర్ చేస్తానని చెప్పినప్పుడు కూడా దానికి సంబంధించిన నిధులు విడుదల చేయకపోవడంతోనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వేదికగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే అహ్మదాబాద్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కానీ తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే ఎందుకు ఈ మెట్రో రైల్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపలేదు? ఇప్పటికే చాలామంది మంత్రులను కలిసాం, కేంద్ర మంత్రులను కలిసాం, భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసాం. అయినప్పుడు కూడా కిషన్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెట్రో రైల్ విస్తరణని అడ్డుకుంటున్నాడు పదే పదే. మరోవైపు నిధులు విడుదల చేయకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. దీంతోపాటు నిన్న బీజేపీ ఎంపీ రఘునందరావు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ కూడా ఒక సంచలనమైన కామెంట్ కూడా చేయడం జరిగింది. దానికి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవేళ తనకు స్పష్టమైనటువంటి మెజార్టీ ఉంది, భారీ మెజార్టీతో తాను గెలిచాను, ఒకవేళ మోడీ రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను, రాజీనామా చేసి ఎన్నికలు వెళ్ళాలి, నేను కూడా రాజీనామా చేసి ఎన్నికలు వెళ్తానంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మొత్తం మీద మెట్రో రైల్ విస్తరణకు సంబంధించిన విషయంలో అటు బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్ హీట్ అయితే పెంచుతుందని చెప్పవచ్చు. వారిద్దరి మధ్య డైలాగ్ వార్ అయితే కొంతకాలంగా నడుస్తూనే ఉంది. ఇప్పటికే మెట్రో రైల్ టేక్ ఓవర్ సంబంధించినటువంటి అంశంపై రాష్ట్ర ప్రభుత్వము 1400 కోట్ల మేరకు, అంటే సంబంధించిన 30,000 కోట్ల ప్రాజెక్టు 1500 కోట్లు పెట్టి మెట్రో ఎల్ఎన్టీ సంస్థ దగ్గర కొనుగోలు చేసినప్పుడు కూడా మరోవైపు మెట్రో రైల్ ఫేజ్ 2 సంబంధించిన దాంట్లో విస్తరణకు సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వము 50% దాంట్లో భాగస్వామ్యం అవుతామని చెప్పినప్పుడు కూడా ఇప్పటివరకు దానిపై మెట్రో రైల్ విస్తరణకు ఫేజ్ 2కి ఎలాంటి అనుమతులు ఇవ్వకపోవడంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది రాష్ట్రంలో. మరోవైపు ఆర్థికంగా కూడా గత ప్రభుత్వం ఏదైతే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 3 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చింది. ఆ అప్పులు చాలా వరకు ఇప్పటికే చాలా అప్పులు కొన్ని క్లియర్ చేశాము. ఇక 2వ దశ ఫేజ్ ఓవర్ సంబంధించిన విషయంలో పనులు చకచక కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఎన్ఓసి రావాలి. కానీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వము విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో ఇలాంటి ఆమోదం తెలపకుండా తాత్పర్యం చేస్తుందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ నేతలపై
కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సిన సమయం ఈ రోజు లాస్ట్ ఉంది కాబట్టి దానికి ఖచ్చితంగా ఈరోజు నిధులని రాష్ట్రానికి రావాల్సినటువంటి మెట్రోకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నిధులు వెంటనే ఈరోజు విడుదల చేయకపోతే మాత్రం ఖచ్చితంగా దీనిపై కార్యాచరణ రూపొందిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో స్పష్టంగా అనేక అంశాలు కూడా ప్రస్తావించడం. మొత్తం మీద బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. దీని ప్రధానమంత్రి రాజీనామా చేస్తే తాము కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలనమైన కామెంట్ చేయడం. మరి దీనికి సంబంధించిన విషయంలో బీజేపీ నేతలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? కిషన్ రెడ్డి ఎందుకు కేటీఆర్ కేసీఆర్ అంటే కిషన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు? కిషన్ రెడ్డి ఎందుకు మెట్రోని విస్తరణను అడ్డుపడుతున్నారు? డబ్బులు రాకుండా కేంద్రం నుంచి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. కాబట్టి దీని విషయంలో మరి కిషన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రమణ, థ్యాంక్ యూ సునీల్.